పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలలోని ప్రొడక్ట్స్ ని నగరవాసులకు అందించడంతో పాటు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను ఏర్పాటు చేసి సందర్శకులను భారీగానే ఆకట్టుకుంటున్నారు. దాదాపు 60 ఏళ్లుగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. నుమాయిస్ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లనైనా చేశారు. అండ్ అంతేకాకుండా ఎంజాయ్ చేసేందుకు ఒకవైపు ఏర్పాట్లు జరిగితే మరోవైపు పహారా కాసేందుకు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు సీసీ కెమెరాస్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు. అంతేకాకుండా ఇక్కడ స్టాల్స్ నిర్వహించే యాజమాన్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తెలుస్తోంది. చాలా వరకు వస్తువులు ఇక్కడ లభిస్తూ ఉంటాయని అయితే చాలా మంది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ప్రస్తుతం ఒక స్టాల్ లోనైతే ఉన్నాము. ఇక్కడ అంటే హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏవైతే మెడిసిన్ కి సంబంధించినవి కావచ్చు, అన్ని సహజ సిద్ధంగా తయారయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది. కొంతమంది వ్యాపారులు మనతో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు? 70 years అవుతుందండి మేము స్టాల్ పెట్టబట్టి. ఇక్కడ ఎక్కువగా మీ దగ్గరికి ఏ సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారు? ఎక్కువ ఏ ప్రోడక్ట్ పోతుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు, డైజెషన్ కాకుండా ఉన్న వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, యాసిడిటీ, దీని గురించి ముఖ్యంగా మన ఐటమ్స్ పనిచేస్తాయి. దీంట్లో దానిమ్మతో చేసిన ఉంటే జీలకర్ర, వాము, ఇంగువ, దానిమ్మ గింజలు, ఆల్బుకారా చూర్ణం, ఇలాంటివి చాలా డిఫరెంట్ టైప్లో మనం రోజు తినే ఆహారంలో ఏదైతే వాడుకుంటామో అదే మసాలాలతో తయారు చేసిన ఉంటుంది. నిమ్మకాయది ఉంటుంది, పుదీనాది ఉంటుంది, ఇది స్ట్రాబెర్రీ, ఇది అల్లం, ఇది పాన్ టైప్లో ఉంటుంది, ఇమ్లీ క్యాండీ, ఇది ఖర్జూరంది, ఇది ఉసిరికాయ కూడా చాలా 3 రకాల ఉసిరికాయలు ఉన్నాయి. ఇవి లక్కడజం, పత్తరజం అంటే మేము ప్రతి దానికి పనిచేస్తాయి. దానిమ్మ గింజలు, ధాన్యం వాళ్ళే, ఇదంటే పామ్ షుగర్తో తయారు చేస్తారు, తాటి చక్కెరతో తయారు చేస్తారు. ఇదే ఢిల్లీ ప్రోడక్ట్స్. ఇది తెప్పిస్తాం. ఇక్కడ 6 ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు కూడా అన్ని మాకు అవసరాలకు తగినట్టుగా వీళ్ళన్ని సమకూరుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము మేకప్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా అది వాళ్ళు ఎంతో ఇష్టంగా ధరించే జ్యువెలరీ విషయానికి వచ్చినా లేదా మేకప్ విషయానికి వచ్చినా, అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఎప్పుడు డైలీ యూజ్ కి వాడే అటువంటి లబ్బర్స్ కావచ్చు, క్లిప్స్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. మామిడి తాండ్ర, మన తెలుగులో మామిడి తాండ్ర అంటారు, ఇట్లాంటి ఐటమ్స్ కావచ్చు. అండ్ అంతేకాకుండా చిక్కీస్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఇక్కడ లభించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొంతమంది కొనుగోలుదారులు అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారిని అడుగుదాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి అమ్మా. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చినాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాము. ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? బాగుంటాయి అమ్మా, అన్ని బాగుంటాయి, రేట్లు మంచిగానే ఉంటాయి, మన క్వాలిటీ కూడా మంచిగానే ఇస్తారు, చూసి చేసి ఇస్తారు, మంచిగా ఉంటాయి, అట్లేం లేదు. ఇక్కడ చాలా వరకు మాత్రం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అంటే సామాన్యులకు తగ్గట్టుగానే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి అని అయితే ఇక్కడ చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఆ సీజన్ ని బట్టి రేట్లు పెరిగినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క ప్రోడక్ట్ ని కొనుక్కోవచ్చు. మన అవసరాలకు తగ్గట్టుగానే ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి లభిస్తూ ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కి సంబంధించిన స్టాల్ ఇది. ఇక్కడ కూడా చాలా వరకు ఫ్లేవర్స్ అనేటివి లభిస్తూ ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్ కావచ్చు, అండ్ హనీస్ కావచ్చు, స్ట్రాబెర్రీ కావచ్చు, ఇట్లా ఫ్లేవర్స్ తో కూడిన షేక్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అండ్ మనము ఇంకో షాపు స్టాల్ దగ్గరికి వెళ్తే లస్సీ, ఇదైతే లస్సీ అండ్ బాదం మిల్క్, ఇదంతా కూడా షేక్స్ కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి మనకు బూరెలు, ఇక్కడ బూరెలు కావచ్చు, పఫ్స్ కావచ్చు, అలాగే బాదం మిల్క్ కావచ్చు, థమ్స్ అప్, ఇట్లాంటి డ్రింక్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ నుమాయిష్ లో మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క ప్రోడక్ట్ కావాలన్నా కానీ వెంటనే ఇక్కడ లభించే అవకాశం అయితే ఉంది. వేరే హైదరాబాద్ లో ఎక్కడ దొరకని ప్రోడక్ట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా విదేశీ వస్త్రధారణ కావచ్చు, అక్కడ తినే ఫుడ్ కావచ్చు, అది కూడా ఇక్కడ లభిస్తుందని అయితే చాలా మంది ఇక్కడ
చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.